హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. 40 మందితో బస్సు బోల్తా, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా పడింది. 40 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అశ్వారావుపేట దాటి 20 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గట్టుగూడెం వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా పడింది. బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా 12 మందికి గాయాలయ్యాయి. అందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా బస్సు తిరగబడిపోవడంతో చీకట్లో ఏం జరిగిందో కూడా అర్థం కాని స్థితిలో ఒకరిపై ఒకరు పడిపోవటం, దెబ్బలు తగలటం, బస్సుకు ఎలాంటి ఎగ్జిట్ డోర్ లేకపోవడంతో అరుపులు, ఆహాకారాలు మిన్నంటాయి. నేషనల్ హైవే కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ఒక్కొక్కరిని బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో, అంబులెన్సుల్లో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతుండగా నిజాలు రవాణా శాఖ అధికారులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది.